ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. సో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరేసింది. సో ఒక నిజామాబాదు భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠానికి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ కూడా ఖచ్చితంగా మేయర్ పీఠం మాదే అని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మిగతా చోట్ల ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరేసింది. ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీలో 72 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 15 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే ఇక అక్కడక్కడ బీజేపీ 1-2 స్థానాలకి పరిమితమైంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎక్కడ స్థానికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు అక్కడ వాళ్ళ బలాన్ని చూపించుకున్నారు. కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితికి వస్తే ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ ఒక ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి నాయకుడు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని నడిపించినటువంటి నాయకుడు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకుల్లో అనుభవజ్ఞులైనటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు కేసీఆర్ కానీ, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, వెంకయ్యనాయుడు కానీ, ఇట్లాంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. బట్ ఇట్లాంటి కేసీఆర్ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు. నీళ్ల కోసం ఒక ఆయుధాన్ని పట్టుకొని వచ్చారు. తెలంగాణలో మరొక ఉద్యమం మొదలైంది. గల్లీలో అందరినీ మళ్ళీ నిద్ర లేపుతాం, ప్రజా చైతన్య ఉద్యమాలు చేస్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఎన్నికల సమయంలో యాబ్సెన్స్ అనేది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిందా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఏం చేయాలి? ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. బట్ ఇందులో కీలకమైనటువంటి ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత లేదన్నా కానీ 34 to 35% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఈవెన్ ఇందులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ రాలేదు. మున్సిపాలిటీలు గెలుచుకుంది, ఆల్మోస్ట్ 700 వరకు కూడా వార్డులను గెలుచుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం వల్ల ఇది సాధ్యమైంది. సో వరంగల్ జిల్లాలో చూసుకుంటే కనుక అటు నర్సంపేట కానీ, లేదంటే ఇటు జనగామ కానీ, అటు వర్ధనపేట కానీ, అటు తొర్రూరు కానీ, సో బీఆర్ఎస్ని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కానీ నాయకత్వ బలం సరిపోవట్లేదా? ఒక శక్తి కేసీఆర్ రూపంలో యాక్టివ్గా ప్రజల్లో ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం జరగబోతోందా? హరీష్ రావు కేసీఆర్ ఉన్నాక హరీష్ రావు కేటీఆర్ను ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? మరి ముఖ్యంగా కేటీఆర్ని ఓన్ చేసుకోవడం కొంత కష్టమే అనుకోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు. సో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు? చాలా కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో బయటకు వచ్చారు, మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటకు వచ్చారు, అంతకుముందు రజతోత్సవ సభ బయటకు వచ్చారు, అంతకుముందు నల్గొండ సభకు, అంతకుముందు కరీంనగర్ సభకు. ఇంతకు మించి మళ్ళీ కేసీఆర్ ఎక్కడ బయటకు రాలేదు. ఇక వస్తారేమో మొన్న ప్రెస్ మీట్ పెట్టి నీళ్లలో అన్యాయం జరుగుతోంది, కృష్ణానది జిల్లాల్లో తెలంగాణ వాటా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు టైంలో. బట్ ఈ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆత్మపరిశీలన చేసుకుంటుందా? కేసీఆర్ రాజకీయ చతురత ఏమైనా మారుతుందా? ఆయన వ్యవహార శైలి మాట్లాడదాం. శేషు సార్ ఉన్నారు మనతో పాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే. నమస్తే శేషు సార్. సో కేసీఆర్ బయటికి రాకపోతే బీఆర్ఎస్కు భారీ నష్టం తప్పేలా లేదు అనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజలు హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ బలం సరిపోవట్లేదు. కేటీఆర్ది, హరీష్ రావు బలం కేసీఆర్ ఉండగా సరిపోవట్లేదు. సో స్టేట్ మొత్తానికి ఐకాన్గా ఉండాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం. బట్ అట్లాంటి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్లో మాత్రమే పరిమితం అయ్యారు. ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్ని రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఆల్మోస్ట్ 9-10 బహిరంగ సభలు పెట్టారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా సుడిగాలు పర్యటనలు చేశారు, బహిరంగ సభలు పెట్టారు. బట్ ఎక్కడా కూడా అవకాశాన్ని వదిలిపెట్టుకోవట్లేదు రేవంత్ రెడ్డి. బట్ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూడాలి? కేసీఆర్ యాబ్సెన్స్ని ఈ ఎన్నికల ఫలితాలను బట్టి ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాలను మనం తెలంగాణ రాష్ట్రంలో పరిశీలిస్తే రేవంత్ రెడ్డి ఒక మోడర్న్ పాలిటిక్స్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. కేసీఆర్ ఇంకా ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ కి పరిమితమైనట్లుగానే మనకు కనపడుతుంది. ఇప్పుడే మీరు చెప్పారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ, ఒక ఉప ఎన్నికల్లో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎక్కడ కూడా ప్రచారం చేసినటువంటి సందర్భాలు మనకి కనపడవు. ఆసేతు హిమాచలం అంతా కూడా దేశవ్యాప్తంగా కానీ, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ కనపడదు. కానీ రేవంత్ రెడ్డి రాజకీయ స్టైల్, పొలిటికల్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న అవకాశం ప్రత్యర్థులకి ఇవ్వకూడదు. అది వార్డు మెంబర్ ఎన్నికైనప్పటికీ, మా తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైనప్పటికీ, లేకపోతే అది మున్సిపాలిటీ ఎన్నికైనా, ఎమ్మెల్యే ఎన్నికైనా ఛాన్సే ఇవ్వద్దు అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉంటాడు. కాబట్టి ఎన్ని విమర్శలు వస్తున్నా గానీ తను అనుకున్నది చేస్తున్నాడు, రాజకీయంగా తను నిలదొక్కుంటున్నాడు, బలపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని
మనం గమనించాలా. అయితే కేసీఆర్ విషయానికి వచ్చేసరకు దేశంలోనే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నేత. 1983లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేసీఆర్ 1983 ఎన్నికల్లో మాత్రమే ఎమ్మెల్యేగా ఓడిపోతే 1985 నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నిక ఏదైనా తను ఎక్కడ నిలబడ్డా రాష్ట్రంలో ఒక అప్రతిహతంగా గెలుచుకుంటూ వచ్చినటువంటి ఒక నాయకుడు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు. అయితే మనకి ఇప్పుడు కేసీఆర్ని ఇప్పుడు చూస్తున్నటువంటి కేసీఆర్ని ఉద్యమ కాలంలో చూసినటువంటి కేసీఆర్ కి చాలా తేడా కనపడుతుంది శ్రీకాంత్. నేను స్వయంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడిని, కేసీఆర్ ని దగ్గర నుండి చూసినటువంటి వాడిని. కేసీఆర్ తో పరిచయం అక్కర్లేదు. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కేసీఆర్ వ్యవహారము, ఆహభావాలు, కేసీఆర్ ఎత్తుగడలు, కేసీఆర్ ప్రవర్తన ఇవన్నీ తెలుసు. కాబట్టి నేను ఉద్యమ కాలంలో 2001 నుండి చూసినటువంటి కేసీఆర్ ని ఇప్పుడు చూడలేకపోతున్నాను. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ ఒక రకంగా కనపడితే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ మరొక రకంగా కనపడితే 2023 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎలాగూ కనపడట్లేదు. ఎందుకనంటే ఒక్కసారి రాజకీయాల్లో ఓటమి ఎదురైనంత మాత్రాన ఇంత మౌనము, ఇంత డార్క్నెస్ చూసినటువంటి రాజకీయ నాయకుడు నాకైతే భారతదేశ రాజకీయ చరిత్రలో కనపడలేదని చెప్పాలి. ఎందుకనంటే ప్రజాస్వామ్యం అంటేనే గెలుపు ఓటములు సహజం. ఒక్క ఓటమితోటి నైరాశ్యం చెందటము, ఒక్క ఓటమితోటి మౌనంగా ఉండటము ఇప్పుడున్నటువంటి మోడర్న్ పాలిటిక్స్ కి కుదిరేటటువంటి వ్యవహారం కాదనేటటువంటి అభిప్రాయాన్ని మనం కనపడాల. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారు. ప్రజల్లో యాక్టివ్ గా లేరు. క్షేత్రస్థాయిలో క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు చేయకపోవటం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందంటే సైన్యాధ్యక్షుడు లేని ఒక సైన్యము యుద్ధ రంగంలో పోరాడుతున్నట్టుగా కనపడుతుంది. బట్ ఆ సైన్యానికి ఓటమి ఎదురుగాక ఏం ఎదురవుతుంది? ఒక సైన్యాధ్యక్షుడే అన్ని వ్యూహాలు రచించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. రాజకీయ యుద్ధానికి ఏమిటి తేడా?